హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026 మిథున రాగం ఎపిసోడ్ 5. ఫామ్ హౌస్లో కలుసుకున్న అనురాగ్ అతని ఫ్రెండ్ అనిల్ డిటెక్టివ్ని పెట్టానని చెప్పడంతో అయితే ఇక్కడికే రమ్మను, మాట్లాడాలి అంటాడు. ఓకే అని అనిల్ డిటెక్టివ్ కిరణ్కి కాల్ చేసి తాము ఉండే ఫామ్ హౌస్ అడ్రస్ షేర్ చేస్తాడు. అతను ఓకే సార్, దగ్గరలోనే ఉన్నాను, వస్తున్నాను, ఇంకో 5 మినిట్స్లో అక్కడికి రీచ్ అవుతాను అని చెప్తాడు. కాసేపటికి ఫామ్ హౌస్కి వచ్చి బయట సెక్యూరిటీతో ఫోన్ చేయిస్తాడు కిరణ్. వాళ్ళు లోపలికి పంపమని చెప్పడంతో లోపలికి వచ్చి తనని తను పరిచయం చేసుకుని జెన్నీ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పమని అడుగుతాడు. అనురాగ్ జెన్నీని ప్రేమించడం, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తను నచ్చడం, అనుకోకుండా ఇండియా వచ్చిన జెన్నీని వాళ్ళమ్మ కమల గారికి పరిచయం చేద్దామనుకుంటే ఆవిడ బంధువుల పెళ్లికి వెళ్ళడం, అప్పుడు మిథునకి జెన్నీని పరిచయం చేయడం అన్నీ చెప్తాడు. డిటెక్టివ్ సార్, మీకు మీ వైఫ్ మిథున ఎప్పటి నుండి తెలుసు అని అడుగుతాడు. ఎప్పటి నుండి అంటే నా చిన్నప్పటి నుండి తెలుసు అంటాడు అనురాగ్. అప్పటి నుంచి మీరు ఫ్రెండ్సా లేక రిలేటివ్సా ఆర్ నైబర్స్ అని అడుగుతాడు కిరణ్. నో, రిలేటివ్స్ కాదు, నా చిన్నప్పటి నుండి మిథున వాళ్ళ తాతయ్య మా ఇంట్లోనే ఉంటున్నారు. తన పేరెంట్స్ చనిపోవడంతో వాళ్ళిద్దరినీ మా మమ్మీకి మిథున తెలివితేటలు, చురుకుతనం నచ్చి తనని మా ఇంట్లోనే ఉంచింది. వాళ్ళ తాతయ్య మా ఇంట్లోనే పని చేసుకుంటూ ఉండేవారు. మిథున నాతో పాటు చదువుకుంది అని చెప్తాడు. అయితే మీకు మిథున గారి గురించి తెలిసే ఉండాలి కదా, ఆవిడ మెంటాలిటీ, నేచర్ ఇలా అన్నీ. ఆవిడ నేచర్ ఎలాంటిది? ఎవరికైనా హామ్ చేసే విధంగా ఉంటారా లేక సున్నితంగా ఉంటారా? ఎప్పుడైనా మీరు గమనించారా? మీ ఆస్తి కోసం కానీ లేకుంటే మీ డబ్బు కోసం కానీ ఆరాటపడడం ఇలాంటివి ఏమైనా చేయడం చూసారా అని అడుగుతాడు కిరణ్. నోనో, మిథున ఎప్పుడూ డబ్బుకి అసలు విలువ ఇచ్చేది కాదు. తను ఎంతసేపు మేడం మేడం అంటూ మా అమ్మ చుట్టూ తిరుగుతూ ఉండేది. ఎప్పుడూ మా అమ్మని ఏ పని చేయనిచ్చేది కాదు. తను కూడా చాలా హార్డ్ వర్కర్, ఎప్పుడూ ఖాళీగా ఉండదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. తనకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం, ఎక్కువగా గార్డెన్లోనే ఉంటూ ఉంటుంది అంటాడు అనురాగ్. మరి బిజినెస్ విషయాలు అని అడుగుతాడు కిరణ్. బిజినెస్ గురించి కూడా తనకి పెద్దగా తెలియదు. మా బ్రాంచ్లోనే ఒక గార్మెంట్స్లో తను నార్మల్ ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది. తన శాలరీ తనకు వస్తుంది, కానీ ₹1 కూడా తను ఎప్పుడూ ఉంచుకునేది కాదు. తన తాతయ్య ఉన్నన్నాళ్ళు ఆయన మందుల కోసం తనే ఖర్చు పెట్టుకునేది. తర్వాత ఆర్ఫనైజ్కి ఇచ్చేస్తూ ఉంటుంది. తన కోసం తను ఇప్పటి వరకు ఏమీ దాచుకోలేదు. మమ్మీ ఎప్పుడైనా సరదాగా అయినా నీకోసం నువ్వేమీ ఉంచుకోవా అని అడిగితే, మీరు ఉన్నారుగా మేడం గారు, మీరు నన్ను చూసుకుంటారుగా అని నవ్వుతూ మాట దాటేస్తూ ఉండేది అని చెప్తాడు అనురాగ్. కానీ
తను అలా నటించిందని, తను జెన్నీని బెదిరించి నన్ను వదిలేయమని భయపెట్టిందట. తనకి యాక్సిడెంట్ కూడా చేయించిందట. ఇంతకాలం ఎంత బాగా నటించింది మా అమ్మ ముందు. మాకెప్పుడూ అనుమానం రాలేదు. కావాలని మా అమ్మే నాకు తనకి పెళ్లి చేయాలనే ప్రపోజల్ పెట్టే వరకు కూడా అర్థం కాలేదు అంటాడు. అందుకే కాబోలు ఎప్పుడు డబ్బంటే ఇష్టం లేనట్టుగానే ప్రవర్తించేది అంటాడు అనురాగ్. సార్ సార్ 1 మినిట్, ఇదంతా మీకెవరు చెప్పారు అంటాడు కిరణ్. నాకు మా మావయ్య చెప్పారు అంటాడు అనురాగ్. అతను నిజమే చెప్తున్నారా అనుమానంగా అడిగాడు కిరణ్. ఓ కిరణ్, మా మామయ్యకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అంటాడు అనురాగ్. ఎందుకంటే మీ మామయ్య అంటే ఎలా సార్ అని అడుగుతాడు కిరణ్. మా మమ్మీకి బ్రదర్. మా డాడీ చనిపోయాక మా ఇంట్లో మమ్మీకి తోడుగా ఉంటున్నారు. మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ చిన్నాన్న కొడుకు. అతను కూడా ఇప్పుడు మా బ్రాంచ్ ఆఫీస్లోనే మేనేజర్గా వర్క్ చేస్తున్నారు అంటాడు. ఓ ఓకే, అతనికి కూతుర్లు లేరా సార్ అని అడుగుతాడు కిరణ్. ఉన్నారు. ఎందుకలా అడిగారు అంటే అతనికి కూతురుంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోమని ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా అంటాడు అనుమానంగా కిరణ్. అడిగారు, బట్ నాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు. కానీ మావయ్య అయితే మా మమ్మీని అడిగాడు. కానీ నేను నో చెప్పానని ఇంకా లైట్ తీసుకున్నారు అంటాడు అనురాగ్. కానీ నాకు తెలిసినంత వరకు మావయ్య మంచివాడే. ఆఫీస్లో కూడా సిన్సియర్గానే వర్క్ చేస్తున్నట్టున్నాడు అని చెప్తాడు అనురాగ్. ఓకే అనురాగ్ గారు, మీరు జెన్నీని లాస్ట్ టైం ఎప్పుడు చూశారు అంటాడు కిరణ్. అది చెప్పాను కదా, మా మమ్మీని పరిచయం చేయడానికి హోటల్ నుండి తనని తీసుకువచ్చాను. తరువాత హోటల్లో దింపేశాను అంటాడు అనురాగ్. ఓకే, అక్కడ అప్పుడు మీరు మిథున గారితో పాటు ఇంకెవరున్నారు అంటాడు కిరణ్. ఎవరూ లేరు. వెళ్ళేటప్పుడు మా మామయ్య గేట్ దగ్గర కనబడి ఎవరి అమ్మాయి అని అడిగితే ఫ్రెండ్ అని ఆస్ట్రేలియా నుండి వచ్చిందని చెప్పాను. తరువాత తనని హోటల్లో దింపి ఇంటికి వచ్చేశాను అంటాడు అనురాగ్. ఓకే సార్, మీరు అనుకున్నట్టు ఇది సింపుల్ మిస్సింగ్ కేస్ అని నాకు అనిపించట్లేదు. నేను ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను కదా, నేను ఎంక్వైరీ చేస్తాను. నాకు ఇంకేమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా అంటాడు కిరణ్. ఓ ఓకే, నో ప్రాబ్లం. బట్ వీలైనంత త్వరగా నా జెన్నీ ఎక్కడుందో తెలుసుకొని నాకు చెప్పండి ప్లీజ్ అంటాడు అనురాగ్. నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్. నేను డెఫినెట్గా ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాను అంటాడు కిరణ్. ఓకే, బట్ నాకు వీలైనంత త్వరగా తన గురించి నిజాలు తెలియాలి అని చెప్తాడు అనురాగ్. ఓకే సార్, ఐఎమ్ లీవ్ నౌ అని అతను అనురాగ్కి అనిల్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కిరణ్ వెళ్ళిపోయాక అనిల్ అనురాగ్తో, రేయ్, అసలు మిథున మీద అనుమానం ఏంట్రా? మిథున చాలా మంచి అమ్మాయిరా. తను ఇలా చేసుండదు. ఇంకోసారి ఆలోచించరా అంటాడు అనిల్. నో వే, ఇంకెవరికి నా జెన్నీ వల్ల ప్రాబ్లం లేదు, ఒక్క మిథునకి తప్ప అని చెప్పి, ఇంకా మన మధ్య
ఈ విషయం గురించి డిస్కషన్ వద్దురా. ఆ గవర్నమెంట్ టెండర్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు అనురాగ్. అది కొంచెం కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది, చూద్దాం అంటాడు అనిల్. చూద్దాం కాదు, ఎట్టి పరిస్థితుల్లో టెండర్ మనకే రావాలి. ఇది గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజ్ ఇష్యూగా ఫీల్ అవుతుంది. చిన్నపిల్లల కోసం, వారి సంరక్షణ కోసం హౌసెస్ కట్టించడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ ప్రాజెక్ట్ మనకి వస్తే గవర్నమెంట్ నేమ్తో పాటు మన అండర్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం ఒక లైఫ్ టైం అచీవ్మెంట్లా ఉంటుంది అంటాడు అనురాగ్. ఓకే బాబా, ఓకే, కానీ మనం మన బెస్ట్ ట్రై చేద్దాం అంటాడు అనిల్. ఓకే, ఇంకో టెండర్ ఫైల్ ఎవరికి తెలియకుండా మనకి మాత్రమే తెలిసేలా కొటేషన్ రెడీ చెయ్యి అని చెప్పి మిగిలిన వైన్ తాగుతూ కాసేపు బిజినెస్ గురించి మాట్లాడుకొని అక్కడి నుండి ఇద్దరు కారులో బయలుదేరి ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్లో అనురాగ్ అడుగు పెట్టగానే అప్పటి వరకు గందరగోళంగా మాటల్లో ఉన్న స్టాఫ్ అంతా ఒక్కసారిగా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి సిన్సియర్ వర్కర్స్లా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆఫీస్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది. అనురాగ్ యాటిట్యూడ్గా నడుస్తూ లోపలికి వెళ్తూ ఉంటే స్టాఫ్ విష్ చేస్తుంటే జస్ట్ హెడ్ నోట్ చేస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. తర్వాత స్టాఫ్ అందరినీ మీటింగ్ రూమ్కి రమ్మని చెప్పి అతను కూడా వెళ్ళడానికి స్టార్ట్ అవుతాడు. టీమ్ లీడ్స్ అందరినీ ఫస్ట్ తన క్యాబిన్కి పిలిచి ప్రెజెంట్ రన్ అవుతున్న ప్రాజెక్ట్స్ ఏవేవి ఎండింగ్కి వచ్చాయో, ఏవి స్టార్ట్ అయ్యాయో, ఏవి మధ్యలో ఉన్నాయో వాటి స్టేటస్ గురించి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటాడు. స్టాఫ్ అందరినీ మీటింగ్ రూమ్లో గ్యాదర్ అవ్వమని చెప్తాడు. స్టాఫ్ అంతా అక్కడ అనురాగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చూడండి, ఇప్పటి వరకు ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ త్వరగా కంప్లీట్ అయిపోవాలి. త్వరలో మనకి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాబోతుంది. అది మనకి వస్తే మన కంపెనీ ఇంకా మంచి గుర్తింపు వస్తుంది. ఇక నుండి ఎవ్రీ మంత్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ ఉంటుంది. ఆ వీక్లో ఎవరి పెర్ఫార్మెన్స్ అయితే బాగుంటుందో వాళ్ళకి క్యాష్ ప్రైజ్తో పాటు కంపెనీ తరపున గిఫ్ట్ ఉంటుంది. 1 ఇయర్లో 3 times బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ వస్తే వాళ్ళకి వెకేషన్ ట్రిప్ టికెట్స్ కంపెనీ తరపున ఫ్రీగా బుక్ అవుతాయి. ఇంకా వాళ్ళ ట్రిప్ ఖర్చులు కూడా కంపెనీనే భరిస్తుంది. సో మై డియర్ స్టాఫ్, మీరు సిన్సియర్గా క్యాష్తో పాటు హాలిడే ట్రిప్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో బీ హానెస్ట్ ఆన్ యువర్ వర్క్ అని చెప్పి క్యాబిన్ నుండి వెళ్ళిపోతాడు అనురాగ్. తర్వాత అనురాగ్ క్యాబిన్ నుండి బయటికి వస్తూ క్యాంటీన్ వైపు వెళ్తాడు. ఇక్కడ 2 అమ్మాయిలు మన సార్ని చూసావా, ఈరోజు ఆలివ్ గ్రీన్ షర్ట్లో ఏమున్నారో కదా. సార్ ఒక్కసారి నా వైపు చూసినా చాలనిపిస్తుంది. అసలు సార్ సింగిల్ కాబట్టి నాకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే సార్తో సెల్ఫీ దిగి నా వాట్సాప్ డీపీగా కానీ పెట్టానంటే నా ఫ్రెండ్స్ అంతా కుళ్ళుకొని చేస్తారు. కానీ సార్ ఆ ఛాన్స్ తెస్తే ఇవ్వరు, అసలే సీరియస్గా ఉంటారు అని పక్కన అమ్మాయితో చెప్తూ ఉంటుంది. వాళ్ళు
అటువైపు ఉండి మాట్లాడుకోవడం వల్ల ఇటు అనురాగ్ ఉన్నట్లు వాళ్ళకి తెలీదు. కానీ అనురాగ్ అక్కడే ఉన్నాడని, అవన్నీ విన్నాడని వాళ్ళకి తెలీదు. అనురాగ్ సీరియస్గా క్యాబిన్కి వెళ్ళి తన వర్క్ చేసుకుంటాడు. క్యాంటీన్లో అనవసరమైన ముచ్చట్లు పెట్టి టైం వేస్ట్ చేస్తే శాలరీ కట్ చేస్తానని మేనేజర్తో స్టాఫ్ అందరికీ చెప్పిస్తాడు. ప్రెజెంట్ రన్ అవుతున్న ప్రాజెక్టులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలని స్టాఫ్ అందరికీ వార్నింగ్ ఇస్తాడు అనురాగ్. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.